Hi everyone, good evening. Good evening. సో లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? సో ఇవాళ క్లాస్లో సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, టేబుల్స్, లిస్ట్ వీటికి సంబంధించిన స్టైల్స్ ఎలా అప్లై చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ గురించి చూద్దాం. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్లో కోలన్ అని రాస్తాం. ఇక్కడ మనకు ఏదైనా సరే సెలెక్టర్ ఉంటుంది. సెలెక్టార్ కోలన్ ఏదైనా సరే లింక్ రాస్తాం. సెలెక్టార్ కోలన్ లింక్, సెలెక్టార్ కోలన్ విజిటెడ్, సెలెక్టార్ కోలన్ హోవర్, ఇలా కోలన్ అనేసి వచ్చింది అంటే ఇట్స్ ఏ సుడో క్లాస్ అనమాట. సింగిల్ కోలన్ వచ్చిందంటే ఇట్స్ ఏ సుడో క్లాస్ అనమాట. అదేవిధంగా డబల్ కోలన్ వచ్చింది అంటే ఇట్స్ ఏ సుడో ఎలిమెంట్. డబల్ కోలన్ సుడో ఎలిమెంట్ అంటాం, అండ్ సింగిల్ కోలన్ని సుడో క్లాస్ అంటాం అనమాట. ఇక్కడ మనకు బిఫోర్ ఈ కోలన్ కానీ డబల్ కోలన్ కానీ బిఫోర్ వచ్చేసి మనకు ఏదైనా సరే సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్కి మనకి ఈ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఏదైతే రాసుకుంటామో ఆ స్టైల్స్ మనకు అప్లై అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఈ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. క్లాస్ ఫోర్ ఫస్ట్ సుడో క్లాస్. ఎస్ క్లాస్ ఫోర్ ఫస్ట్ వన్ సుడో క్లాస్ వన్ అంటే ఫస్ట్ టైప్ అనమాట. మనకి ఏ కేసులో యూజ్ చేస్తాం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్లో ఐలాండర్ ఇస్తున్నా. ఐలాండర్లో ఏదో ఒకటి లింక్ www.islander.com ఏదో ఒకటి ఇస్తున్నాను నేను. ఇక్కడ లింక్ వచ్చేసి మనం కాపీ పేస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. http:// ఇలా అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా మనకు యాంకర్ ట్యాగ్ అనేది మనకు ఎలా కనిపిస్తుంది అంటే డిఫాల్ట్గా బ్లూ కలర్లో ఉంటుంది. డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెలెక్టర్ ఎలా రాయొచ్చు అంటే ఏ కోలన్ లింక్ అనమాట. ఇట్స్ ఏ లింక్, ఏ కోలన్ లింక్. కలర్ వచ్చేసి నేను మార్చుకోవాలనుకుంటున్నా, హాట్ పింక్ అని ఇస్తున్నా. యాంకర్ ట్యాగ్ని చూడగానే నాకు డిఫాల్ట్గా హాట్ పింక్లో ఉండాలి. ఎప్పుడైనా సరే మనం గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. సో గూగుల్లో వచ్చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేస్తాం. సపోజ్ ఇది యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్ నేను చెక్ చేస్తున్నా. ఇలా చెక్ చేసినప్పుడు మనకు ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఇది వేరే కలర్లో ఉంది చూడండి, వైలెట్ కలర్లో ఉంది. అంటే వైలెట్ కలర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ విజిటెడ్ అయిపోయింది, అంటే ఓపెన్ చేశారు ఈ లింక్ని. ఇది కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇవి చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి. బ్లూ కలర్లో ఉన్నాయంటే ఇవి ఓపెన్ చేయలేదు అని దాని మీనింగ్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేయలేదు, ఇది కూడా ఓపెన్ చేయలేదు. ఇన్ కేస్ నేను ఇది ఓపెన్ చేశాను అనుకుంటే, అంటే ఈ లింక్ని విజిటెడ్ అయితే, సీ దిస్ రెడిట్ దిస్ ఓపెన్ అయితే, ఓపెన్ చేశాను, మళ్ళీ బ్యాక్ వస్తే సీ దిస్ కలర్ మార్క్, అంటే అది విజిటెడ్ అయిపోయింది. విజిటెడ్ అయినప్పుడు మనకి ఏమైందంటే కలర్ చేంజ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ మనకు ఏ కోలన్ విజిటెడ్ అంటే విజిట్ అయిపోయి ఉంటే దాని కలర్ రెడ్ అవ్వాలి అనుకుంటున్నా. ఆ లింక్ అనేది విజిటెడ్ అయిపోయి ఉంటే రెడ్ కావాలి, బట్ నాకు మారలేదు ఇక్కడ. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. నౌ ఏదైనా సరే మనం ఇచ్చిన లింక్కి నావిగేట్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఇది చూద్దాం. island.comకి వెళ్ళింది. నౌ ఇప్పుడు లేదు, జస్ట్ అవుట్ సైడ్కి వెళ్తారు. నౌ సీరీస్ ఇది ఆల్రెడీ విజిటెడ్ అయిపోయింది కాబట్టి, విజిటెడ్ అయింది కాబట్టి మనకి ఇలా ఉంది. సో ఇది మన వెబ్సైట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఐలాండర్.com అనేది మంది కాదు, మన islandtech.com అనమాట. ఓకే, islandtech.com లేకపోతే islander.in, islandtech.com అనమాట మంది. islandtcs.com ఆర్ islandtech.com ఇలా ఉంటుంది. సీస్ అవుట్పుట్ ఇలా విజిటెడ్ అయిపోయింది కాబట్టి ఇలా రెడ్లో ఉంది.
ఇప్పుడు నేను ఇలా మన మౌస్‌ని వచ్చేసి ఈ ఎలిమెంట్ మీదకి హోవర్ చేస్తాను. హోవర్ చేసినప్పుడు మనకేం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను హోవర్ చేస్తే నాకేదైనా స్టైల్ డిఫరెంట్ స్టైల్ కావాలనుకున్నా. హోవర్ అంటాం దాన్ని. హోవర్. హోవర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారుద్దాం. లేకపోతే టెక్స్ట్ కలర్ మారుద్దాం అంతే. కలర్ వచ్చేసి గ్రీన్ అవ్వాలనుకుంటున్నాం. అండర్‌లైన్ రిమూవ్ అవ్వాలి. టెక్స్ట్ డెకరేషన్ నన్ అన్నమాట. టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే అండర్‌లైన్ రిమూవ్ అయిపోద్ది. ఎప్పుడు హోవర్ చేసినప్పుడు మాత్రమే గ్రీన్ వస్తది. అండర్‌లైన్ సీ థిస్ గ్రీన్ వస్తది. అండర్‌లైన్ మారిపోయింది. అండ్ అదే విధంగా ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హోవర్ చేసినప్పుడు ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి కర్సివ్ అవ్వాలి. ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్. నౌ సీ థిస్ హోవర్ చేసాను. నౌ సీ హోవర్ చేయంగానే అండర్‌లైన్ వెళ్ళిపోయింది అండ్ కర్సివ్ వచ్చింది. ఓకేనా? క్లియర్ దిస్? నెక్స్ట్. యాక్టివ్ అనమాట. యాక్టివ్. యాక్టివ్ అంటే మనం క్లిక్ చేసి పట్టుకోవడం. లింక్‌ని క్లిక్ చేసి పట్టుకోవడం అనమాట. కలర్ వచ్చేసి యెల్లో వస్తది. నౌ సీ దిస్ హోవర్ క్లిక్ చేసి పట్టుకుంటున్నా. చూడండి క్లిక్ చేసి పట్టుకోవడాన్ని మనం ఏమంటారంటే యాక్టివ్ అంటాము. యాక్టివ్ అయినప్పుడు మనకు ఈ కలర్ వస్తాయి. నౌ సీ దిస్ క్లిక్ చేయంగానే మనకు వేరే లింక్‌కి వెళ్ళిపోద్ది మనకు. సీ దిస్ అలాంటివి. ఇలా మనకి మనం ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఏ హోవర్ ఎప్పుడు రావాలంటే, ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే హోవర్ రావాలి. అంటే ఈ హోవర్ అనేది ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే రాసుకోవాలి. ఏ యాక్టివ్ అనేది ఏ హోవర్ తర్వాత రాసుకోవాలి. ఇది రూల్ అన్నమాట. ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌కి లింక్, విజిటెడ్, హోవర్, యాక్టివ్ రాసినప్పుడు ఈ 4 వాల్యూస్ రాసినప్పుడు మనకి వీటిలన్నిటిలో ఆర్డర్ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ లింక్ అండ్ విజిటెడ్ అనమాట. సేమ్ అదే విధంగా యాక్టివ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ హోవర్ అనమాట. ఓకే, జస్ట్ 1 మినిట్ అండి. అర్థమైందా? స్టూడియో క్లాస్ ఫస్ట్ టైప్ యాంకర్ ట్యాగ్కి మనకి ఇవన్నీ అప్లై చేస్తాం. బట్ ఎవ్రీ ఎలిమెంట్కి ఇవి అప్లై చేసుకోవచ్చు. హోవర్ యాక్టివ్ అనేసి ఎవ్రీ ఎలిమెంట్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్. లాస్ట్ క్లాస్లో మనం బటన్కి స్టైల్స్ అప్లై చేసాం. అబ్జర్వ్ చేయండి. బటన్కైనా యాంకర్ ట్యాగ్ అయినా మనం స్టైల్స్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ బటన్ని హోవర్ చేసి మనకి ఏదైనా సరే డిఫరెంట్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. కాలం చూడండి, ఇక్కడ నేను ఇది మీకు సెండ్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి హోవర్ చేసినప్పుడు మాకు ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే హోవర్ చేస్తాను, బటన్ హోవర్ చేస్తాను, లేదా యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తాను. డాట్ స్టైల్ బటన్, ఇక్కడ హోవర్. ఇలా హోవర్ చేసినప్పుడు దీన్ని సుడో క్లాస్ అంటాం. ఇట్స్ ఏ హోవర్. హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ అవ్వాలి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ అవ్వాలనుకుంటున్నాం. హోవర్ చేశాను, గ్రీన్ అయింది. టెక్స్ట్ కలర్ వైట్ అయింది. ఇప్పుడు చూడండి డిఫాల్ట్గా మనకు ఎల్లో కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. హోవర్ చేయగానే చూడండి గ్రీన్ కలర్ అయింది అండ్ అదేవిధంగా వైట్ కలర్ అయింది. అదేవిధంగా యాంకర్ ట్యాగ్ కూడా మీరు రాయొచ్చు. యాంకర్ ట్యాగ్ రాయాలంటే యాంకర్ ట్యాగ్కే మీరు రాయాలి. సో డాట్ స్టైల్ స్పేస్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు బ్లూ రాద్దాం అండ్ కలర్ రెడ్ రాద్దాం. ఏదైనా రాసుకోవచ్చు, మన చాయిస్. డిఫాల్ట్గా రెడ్ ఉందా, మనకి ఇక్కడ రెడ్ కాకుండా వైట్ రాసుకుందాం. హోవర్ చేసిన బ్లూ వస్తుంది అండ్ వైట్ వస్తుంది. ఇలా హోవర్ చేయగానే ఏదైనా మన చాయిస్ అనమాట. ఇంకా హోవర్ చేయగానే బార్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే, ఎనీథింగ్. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ ఎల్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను వైట్ అంటే బార్డర్ ఇవ్వగానే ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనం హోవర్ చేసినప్పుడు మన బార్డర్ రావాలి, ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు అంటే అప్పుడు మీరు ఇన్ ద ప్లేస్ ఆఫ్ బార్డర్ యూ విల్ రైట్ యాజ్ ఏ అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ రాసుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అవుట్లైన్ రాసుకుంటే విడ్త్ ఏం పెరగదు. చూడండి అవుట్లైన్ రాస్తున్నా మనకి ఏం జరగలేదు. చూడండి అవుట్లైన్ ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది విడ్త్, అంటే
ఈ కంటెంట్ ఏరియా అవుట్ సైడ్‌లో అప్లై అయితది. అవుట్ సైడ్‌లో అప్లై చేసినప్పుడు ఆ కంటెంట్ విడ్త్ అనేది పెరగదు మనకి. ఓకే. అందుకోసం చూడండి ఏం అప్లై అవ్వదు. సో, ఇలాంటి కేస్‌లో మనకేమైతదంటే అవుట్‌లైన్ రాసుకోవాలి మనకి. ఓకే. క్లియర్? ఇవి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ హోంవర్క్ అనమాట. నెక్స్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సుడో క్లాస్‌కి సో, ఇక్కడ మనకి ఒక అనార్డర్ లిస్ట్ రాసుకుందాం. ఒక అనార్డర్ లిస్ట్. యువెల్, యువెల్, ఎల్ఐ. ఎల్ఐకి మనకి కొన్ని లిస్ట్ రాసుకున్నాం. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్ ఇలా. ఇప్పుడు మనకిక్కడ డిఫాల్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే యువెల్‌లో ఎల్ఐస్ ఉన్నాయి. ఎల్ఐస్ అనేది మల్టిపుల్ ఎల్ఐస్. మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ మనకున్నప్పుడు ఒక పేరెంట్‌లో మల్టిపుల్ ఎలిమెంట్స్ మనకున్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్‌కి నేను ఏదైనా సరే డిఫరెంట్ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నా. ఒక్కొక్క ఎలిమెంట్ మనం డిఫరెంట్ స్టైల్ అప్లై చేయాలంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు నేర్చుకునేది ఇన్‌లైన్ సీఎస్ఎస్ వాడొచ్చు. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ప్రతి ఎల్ఐకి స్టైల్ అనే ఎలిమెంట్ రాయొచ్చు. లేదనుకుంటే ప్రతి ఎల్ఐకి క్లాస్ అనే సెలెక్టర్ తీసుకోవచ్చు. ప్రతి ఎల్ఐకి అంటే ఐడీ అనే సెలెక్టర్ తీసుకోవచ్చు. ఇలా ఐడీ గాని, క్లాస్ గాని, ఇన్‌లైన్ గాని రాయడం వల్ల ప్రతి ఎలిమెంట్‌కి మనం రాయాలి. అలా మనం ప్రతి ఎలిమెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోకుండా మనం సుడో క్లాసెస్ యూజ్ చేసుకొని రాయొచ్చు. ఇప్పుడు మనకిక్కడ యువెల్‌లో ఇది ఫస్ట్ చిల్డ్రన్ అవుతది. ఇది సెకండ్ చిల్డ్రన్, ఇది థర్డ్ చిల్డ్రన్, ఇది ఫోర్త్ చిల్డ్రన్, ఇది ఫిఫ్త్ చిల్డ్రన్. జనరల్‌గా మాట్లాడాలంటే ఇది ఫస్ట్ చిల్డ్రన్, ఇది లాస్ట్ చిల్డ్రన్. ఇవన్నీ మనకు ఎంత్ చిల్డ్రన్స్ అన్నమాట. ఎంత్ అంటే ఎన్నోది అనేసి. అంటే మన మన చాయిస్ అది. ఎంత్ ప్లేస్‌లో మనకి ఫస్ట్ పెట్టుకోవచ్చు, సెకండ్ పెట్టుకోవచ్చు, థర్డ్ పెట్టుకోవచ్చు, ఫోర్త్ అప్ టు మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్ పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మనకిక్కడ యువెల్ ఎల్ఐ కోలన్ ఇట్స్ ఏ ఫస్ట్ చైల్డ్ అంటున్నా. ఫస్ట్ హైఫన్ చైల్డ్. యువెల్‌లో ఉండే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్‌కి నేను కలర్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా. సీఎస్ అవుట్‌పుట్. చూడండి. ఫస్ట్ చైల్డ్ అంటే దిస్ వన్. అదే విధంగా లాస్ట్ చైల్డ్‌కి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ వి రైట్ ఇట్ యాస్ ఏ లాస్ట్ చైల్డ్. లాస్ట్ చైల్డ్‌కి కలర్ గ్రీన్ అప్లై చేయాలనుకుంటున్నా. సీస్ కలర్ గ్రీన్. అండ్ అదే విధంగా nth చైల్డ్ అన్నమాట. nth చైల్డ్ ఆఫ్ సెకండ్‌ది కావాలనుకుంటే 2 అని పెట్టుకోవాలి ఇక్కడ. సెకండ్‌ది కావాలంటే 2. ఇక్కడ మనకు బ్లూ అని రాద్దాం. అదే విధంగా nth చైల్డ్ ఆఫ్ ఈడ 1 గాని పెట్టుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ అనేసి 1 కూడా పెట్టుకోవచ్చు. 2 గాని పెట్టుకోవచ్చు. 3 గాని పెట్టుకోవచ్చు. 4 గాని పెట్టుకోవచ్చు. ఎన్ని అయినా మీరు పెట్టుకోవచ్చు. nth చైల్డ్ ఆఫ్ ఎనీ వాల్యూ. ఏ వాల్యూకైతే మీరు nth చైల్డ్‌లో నంబర్ మెన్షన్ చేస్తారో ఆ వాల్యూకి మీరు అప్లై చేసిన ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. అండ్ అదే విధంగా nth చైల్డ్‌లో నంబర్ కాకుండా ఈవెన్ రాయొచ్చు. ఈవెన్ పొజిషన్‌లో ఉండే వాటన్నిటికి బ్రౌన్ అని రాస్తున్నా. ఈవెన్ పొజిషన్‌లో ఉండే వాటన్నిటికి బ్రౌన్ రావాలనేసి. దట్ ఈస్ ఈవెన్. సెకండ్ అండ్ ఫోర్త్. అండ్ అదే విధంగా ఆడ్ కూడా రాయొచ్చు. ఆడ్ నంబర్. అంటే ఇట్స్ ఏ ఆడ్ పొజిషన్. ఈవెన్, ఆడ్. ఆడ్ పొజిషన్‌లో ఉండే వాటన్నిటికి హాట్ పింక్ రావాలంటున్నా. సీ దిస్. సీ. ఆడ్ పొజిషన్‌లో ఉండే వాటన్నిటికి హాట్ పింక్, ఈవెన్ పొజిషన్‌లో ఉండే వాటన్నిటికి ఇలా అప్లై చేస్తున్నా. ఓకే. క్లియర్ దిస్? సుడో క్లాసెస్ అన్నమాట మనకిది. లింక్ విజిటెడ్ ఓవర్ యాక్టివ్. ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్. నెక్స్ట్ ఫోకస్. ఇట్స్ ఏ ఫోకస్. నౌ సుడో క్లాస్ 3 డాట్ HTML. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఇన్పుట్ ఎలిమెంట్‌లో టైప్ టెక్స్ట్ తీసుకుంటున్నా అండ్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ఎంటర్ యువర్ నేమ్. దీని పక్కనే ఒక బటన్ కూడా తీసుకుందాం. బటన్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనకు ఫస్ట్ అవుట్‌పుట్ మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే డిజైన్స్‌లో వీటికున్న డిఫాల్ట్ ప్రాపర్టీస్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఆ డిఫాల్ట్ ప్రాపర్టీస్ రిమూవ్ చేయాలంటే
ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ మనకి బార్డర్ ఉంది. బార్డర్ వచ్చేసి నేను నన్ చేస్తున్నా. బార్డర్ నాకొద్దు. బార్డర్ నన్ చేస్తున్నా. చూడండి బార్డర్ నన్. అండ్ బార్డర్ వచ్చేసి నాకు కావాల్సింది నేను పెట్టుకోవాలనుకున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నా. 2 పిక్సెల్. జస్ట్ దీంట్లో కొద్దిగా ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ 20 పిక్సెల్. లేదనుకుంటే 15 పిక్సెల్. 15 పిక్సెల్ అంతా ప్యాడింగ్ ఇస్తున్నా ఇన్పుట్‌లో. ఇలా. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ రేడియస్ ఇస్తాను. ఇంత వచ్చింటది. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. ఇలా వచ్చింటది. ఇప్పుడు మనకి ఈ ఇన్పుట్‌లో ఫోకస్ చేస్తే అంటే ఇలా ఫోకస్ చేసినప్పుడు చూడండి ఆ కలర్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ కలర్ బ్లాక్ బేస్‌లో మనకు వేరే వాల్యూ ఏదో అప్లై అవుతుంది. ఫోకస్ చేసినప్పుడు మనకేమైతదంటే ఔట్‌లైన్ అప్లై అవుతుంటది. ఫోకస్ చేసినప్పుడు ఔట్‌లైన్ అప్లై అవుతుంటది. ఓకే. దాని ఫోకస్ తర్వాత చూద్దాం. ఈ ఇన్పుట్‌కి విడ్త్ పెంచుకోవాలనుకుంటే విడ్త్ 300 పిక్సెల్ ఇస్తాను. విడ్త్ పిక్సెల్స్ మనం పెంచుకోవచ్చు. విడ్త్ ఇలాగ. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్‌లో ఫోకస్ చేసినప్పుడు ఏ వాల్యూ అప్లై అవ్వకూడదు. ఇప్పుడు మనకు ఇన్పుట్ ఫోకస్. ఫోకస్ చేసినప్పుడు ఔట్‌లైన్ డిఫాల్ట్‌గా అప్లై అవుతుంటది. ఆ ఔట్‌లైన్‌ని నేనేం చేస్తున్నా అంటే నన్ చేస్తున్నా. ఔట్‌లైన్ నన్ నాకొద్దు ఔట్‌లైన్ వద్దు అనేసి. ఫోకస్ చేయంగానే మనకేం రాలేదు. బట్ నేను ఫోకస్ చేయంగానే కలర్ మారాలనుకుంటున్నా. ఫోకస్ చేయంగానే బార్డర్ కలర్ చేంజ్ చేద్దాం. బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అప్లై చేస్తాను. ఇట్స్ ఎ గ్రీన్. చూడండి ఫోకస్ చేయగానే గ్రీన్ కలర్ అప్లై అయింది ఇలాగ. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎలాగైతే ఇన్పుట్‌కి అప్లై చేసామో బటన్ కూడా అలాగే స్టైల్స్ అప్లై చేద్దాం. బటన్‌కి సేమ్ ఇక్కడ నేను బటన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ కలర్ యెల్లో ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాడింగ్ ఇచ్చింటామో ఇది కూడా అంతే సైజులో కావాలంటే ఇదే ప్యాడింగ్ ఇవ్వండి. ప్యాడింగ్ 15 పిక్సెల్. అండ్ అదేవిధంగా ఇక్కడ బార్డర్ ఏదైతే ఇచ్చింటారో అదే సైజ్ బార్డర్ ఇవ్వండి. ఇక్కడ మనకు ఇన్పుట్ పక్కనే మనకు ఇన్పుట్ ఎంత సైజ్ అయితే ఉందో బార్డర్ కూడా అంటే బటన్ కూడా అంతే సైజ్ కావాలనుకుంటే దీంట్లో అప్లై చేసిన బార్డర్ గాని, ప్యాడింగ్ గాని ఎంతైతే ఇచ్చింటామో అంతే దీనికి అప్లై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ ఏ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ అప్లై చేస్తాం. అవుట్పుట్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎంతైతే విడుతుందో అంతే ఉంది. బట్ నాకు ఈ ఇన్పుట్‌కి రైట్ సైడ్‌లో ఉండే 2 కార్నర్స్ కర్వ్ అవ్వకూడదు. ఈ బటన్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉండే 2 కార్నర్స్ కర్వ్ అవ్వకూడదు. సో, ఇక్కడ మనకేం చేస్తామంటే 10 పిక్సెల్, 0 పిక్సెల్, 0 పిక్సెల్, 10 పిక్సెల్. అండ్ అదేవిధంగా ఇక్కడ రివర్స్ 0 పిక్సెల్, 10 పిక్సెల్, 10 పిక్సెల్, 0 పిక్సెల్. అవుట్పుట్ ఇట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్‌ని తగ్గించాలనుకున్నా. ఈ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గించాలంటే ఔట్ సైడ్‌లో వచ్చే స్పేసింగ్‌ని ఏమంటారంటే మార్జిన్ అంటాం. ఇన్పుట్‌కి మార్జిన్ రైట్ గాని, ఈ బటన్‌కి మార్జిన్ లెఫ్ట్ గాని ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మార్జిన్ లెఫ్ట్ అంటున్నా. మార్జిన్ లెఫ్ట్ మైనస్‌లో ఇస్తే స్పేసింగ్ అనేది తగ్గుతది. ప్లస్‌లో ఇస్తే స్పేసింగ్ అనేది పెరుగుతది. ఇప్పుడు -5 పిక్సెల్ అంటున్నా. ఇట్స్ క్లియర్. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక డివ్ తీసుకుందాం. ఈ వాల్యూస్ ఇచ్చేద్దాం. డివ్‌కి స్టైల్‌లో మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నా దీని తర్వాత. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అండ్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ పాస్వర్డ్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్‌లో చూస్తే రెండిటికి ఒకటే స్టైల్స్ అప్లై ఉంటది. ఎంటర్ యువర్ నేమ్‌కి, ఎంటర్ పాస్వర్డ్‌కి రెండిటికి ఒకటే స్టైల్స్ అప్లై ఉంటది. బట్ ఇప్పుడు నాకు మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏదైతే టైప్ టెక్స్ట్ ఉంటుందో దానికి మాత్రమే ఈ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి.
ఏదైతే పాస్వర్డ్ ఉందో దానికి వేరే డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి. ఇప్పుడు 2 డిఫరెంట్‌గా చూపించాలి అనుకుంటే ఐడీ సెలెక్టర్ గాని, క్లాస్ సెలెక్టర్ గాని తీసుకోవాలి. ఇన్‌పుట్ సెలెక్టర్ అనేది రెండిటికి సేమ్‌గా ఉంది కాబట్టి ఇన్‌పుట్ తీసుకుంటే చాలా రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు ఐడీ క్లాస్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్‌ట్రా అట్రిబ్యూట్ సెలెక్ట్ అంటే ఎక్స్‌ట్రా సెలెక్టర్ అయిపోద్ది మనకు. అలా తీసుకోకుండా ఇన్‌పుట్‌లో టైప్ టెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇన్‌పుట్‌లో టైప్ పాస్వర్డ్ ఉంది. దీన్నేమంటారంటే అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్ అంటాం. అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇప్పుడిక్కడ మనకి ఓన్లీ ఇన్‌పుట్ స్క్వేర్ బ్రాకెట్ టైప్ ఈక్వల్ టు ఇట్స్ ఏ టెక్స్ట్. దేనికైతే టైప్ టెక్స్ట్ ఉందో దానికి మాత్రం ఈ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి అనేసి దాని మీనింగ్. ఇలా. ఏదైనా సరే ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఉండేసి దానికి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకుంటే, అట్రిబ్యూట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయనుకుంటే దాన్ని బేస్ చేసుకొని రాసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకు నేమ్ ఉంది. నేమ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ అని రాస్తున్నా. నేమ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ రాస్తున్నా. ఇప్పుడు మనకు ఇక్కడ నేమ్ లేదు. ఇక్కడ నేమ్ లేదు. ఇక్కడ నేమ్ ఉంది. ఇప్పుడైనా సరే మీరు ఇక్కడ టైప్ కాకుండా ఓన్లీ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇలా రాసుకోవచ్చు. దేనికైతే ఇన్‌పుట్‌లో నేమ్ అనే అట్రిబ్యూట్ ఉందో దానికి మాత్రం ఇవి అప్లై అవ్వాలి. మిగతా వాటికి అప్లై అవ్వకూడదని దాని మీనింగ్. ఇలా మనకు కామన్‌గా లేని అట్రిబ్యూట్ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఇన్‌కేస్ ఇక్కడ కూడా అట్రిబ్యూట్ నేమ్ ఉందనుకోండి. నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇప్పుడు దేనికి అప్లై చేయాలనుకోని ఈ వాల్యూ మొత్తం మీరు రాయాలి. అంటే అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ ఇలా రాసుకోవాలి. అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ ఇలా రాసుకోవాలి. నౌ సీ దిస్ ఇలా. ఓకే. దీన్నే అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అంటాం. అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసేదాన్ని. ఓకే. ఇట్స్ ఏ అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు సుడో ఎలిమెంట్‌లో ప్లేస్ హోల్డర్ ఉంటది. ఈ ఎక్కడ ప్లేస్ హోల్డర్ మీరు చూసినా గ్రే కలర్‌లో ఉంటది మీకు. ప్లేస్ హోల్డర్ ఎక్కడ చూసినా గ్రే కలర్ ఉంటది. ఈ గ్రే కలర్‌ని మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్‌కి కలర్ వచ్చేసి నాకు రెడ్ అవ్వాలనుకుంటున్నా. కలర్ రెడ్ రావాలనుకుంటున్నా. ఇలా కలర్ రెడ్ ఇస్తే ప్యూర్ కలర్ వచ్చేస్తది. సీ థిస్. కలర్ రెడ్ ఇస్తే ప్యూర్ కలర్ వస్తది. బట్ నాకు లైట్ కలర్ కావాలి. లైట్ కలర్ కావాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆర్‌జీబీఏ. ఆర్‌జీబీఏ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. బట్ హెచ్ఎస్ఎల్ఏ ఎక్కువ యూజ్ చేయము. ఆర్‌జీబీఏని ఎక్కువ యూజ్ చేస్తాం. ఆర్‌జీబీఏలో రెడ్ అంటే 255, 0, 0 ఉంటది. అండ్ అదే విధంగా ఏ అంటే ఆల్ఫా వాల్యూ 0.5 ఇస్తాం. నౌ సీ ఇట్స్ ఏ లో. సీ ఓకేనా? సో, ఇలా లైట్ కలర్ మనకు అప్లై చేసుకోవాలంటే ప్లేస్ హోల్డర్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ కలర్ ఓన్లీ టైప్ టెక్స్ట్‌కు మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయొచ్చంటే ఇన్‌పుట్, ఇన్‌పుట్ రాస్తే 2 ఇన్‌పుట్స్ వస్తది. బట్ దేనికైతే మనకు టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఉందో దానికి మాత్రమే ప్లేస్ హోల్డర్ మారాలి. మిగతా వాటికి వద్దు అనేసి ఇలా సెపరేట్‌గా మీరు రాసుకోవచ్చు. దీనికేమొద్దు దీనికే రావాలి. అలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్‌పుట్‌లో దేనికైతే టైప్ ఈ టెక్స్ట్ ఉందో దానికి మాత్రమే ప్లేస్ హోల్డర్ చేంజ్ చేయాలి. దిస్ ద సెలెక్టర్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ సుడో ఎలిమెంట్స్. ఇట్స్ ఏ ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్. ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ అన్నమాట. సో, నెక్స్ట్ సుడో ఎలిమెంట్ అన్నమాట నేను చెప్పేది. సుడో ఎలిమెంట్ డాట్ హెచ్‌టిఎంఎల్. ఇక్కడ మన దగ్గర ఒక హెడ్డింగ్ ఉంది. వెల్కమ్ టు ఐలాండర్ అని రాసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇలా. ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక హెచ్1లో ఓన్లీ ఫస్ట్ లెటర్‌కి మాత్రం ఏదైనా స్టైల్ అప్లై చేయాలనుకున్నా. ఓన్లీ ఫస్ట్ లెటర్‌కి మాత్రమే. ఇట్లా మన దగ్గర హెచ్1స్ చాలా ఉన్నాయనుకోండి. హెచ్1స్ మనకు చాలా ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు హెచ్1 డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అన్నమాట. డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్‌కి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా. ఫాంట్ సైజ్ 60 పిక్సెల్ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ అదే విధంగా కలర్ ఆక్వా ఇవ్వాలనుకుంటా. కలర్ ఆక్వా ఇలాగా. నౌ సీ దిస్ అవుట్‌పుట్. ఇలా మనకు ఏదైనా సరే మన దగ్గర ఉన్న వాటికి ఫస్ట్ లెటర్‌కి మాత్రమే ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ ఫస్ట్ లెటర్. అండ్ అదే విధంగా ఒక పారాగ్రాఫ్‌లో ఫస్ట్ లైన్‌కి అంటే మనకు స్క్రీన్‌లో కనిపించే ఫస్ట్ లైన్
ఎంత స్క్రీన్ అయినా అవ్వచ్చు. లార్జ్ స్క్రీన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీడియం స్క్రీన్ అవ్వచ్చు. ఓన్లీ ఫస్ట్ లైన్‌కి ఏదైనా సరే స్టైల్ అప్లై చేసుకోవాలనుకుంటే వి యూజ్ ఫస్ట్ లైన్ సెలెక్టర్. పి డబుల్ కోలన్ ఫస్ట్ లైన్. ఇట్స్ ఎ ఫస్ట్ లైన్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా కలర్ వైట్ ఇస్తున్నా. కలర్ వైట్, కలర్ బ్లూ. నౌ సీ దిస్. చూడండి. ఏ స్క్రీన్‌లోనే ఎళ్ళండి. ఎంత లార్జ్ స్క్రీన్ గాని ఎళ్ళండి, ఎంత మీడియం స్క్రీన్ గాని ఎళ్ళండి. ఏ స్క్రీన్‌లో చూసినా మీకు ఫస్ట్ లైన్ మాత్రమే. ఫస్ట్ లైన్ మాత్రమే మీకు ఇలా అప్లై అవుతది. సీ దిస్. ఇట్స్ ఎ ఫస్ట్ లైన్. ఓకే. ఇవి సుడో ఎలిమెంట్‌లో అన్నమాట. నెక్స్ట్ సెలక్షన్. సెలక్షన్ అంటే మనకు ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి ఏదైనా సరే టెక్స్ట్ మనం సెలెక్ట్ చేశాము అంటే డిఫాల్ట్‌గా టెక్స్ట్ కలర్ వైట్ ఉంటాది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఉంటది. ఇప్పుడు వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ సెలక్షన్ అన్నమాట. దీన్ని పేజ్‌లో ఉండే కోడ్ మొత్తం చేంజ్ చేయాలంటే డబుల్ కోలన్ సెలక్షన్ రాయండి. సెలక్షన్. ఈ సెలక్షన్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. అండ్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. కలర్ యెల్లో ఇస్తున్నా. సీ దిస్ అవుట్‌పుట్. ఇప్పుడు చూడండి. ఇలా. ఇట్స్ ఎ సెలక్షన్ అన్నమాట మనకి. ఇట్స్ ఎ సెలక్షన్. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి, కలర్. బట్ నాకు సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ పారాగ్రాఫ్‌కు మాత్రమే నాకు కావాలనుకుంటున్నా. ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి, కలర్ యెల్లో కావాలనుకుంటున్నా. అప్పుడు మీరు ఓన్లీ పీనే సెలెక్ట్ చేయొచ్చు. మిగతా వాటికన్నిటికి బ్లూ వస్తది. ఓన్లీ పీకి మాత్రమే అలా మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ వస్తది మనకు. ఇలా ఒక సేమ్ సెలెక్టర్‌కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎంటైర్ పేజ్ మొత్తం రాసుకోవాలంటే డబుల్ కోలన్ సెలక్షన్ రాసుకోవచ్చు. ఓకే. క్లియర్ దిస్. సో ప్లేస్ హోల్డర్ అండ్ సెలక్షన్. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అన్నమాట. ఆఫ్టర్, బిఫోర్. sudo element డాట్ html. ఏదైనా సరే ఒక ఎలిమెంట్‌కి తరువాత ఏదైనా కంటెంట్ గాని, బిఫోర్ ఏదైనా సరే కంటెంట్‌ని యాడ్ చేయాలనుకుంటే ఆఫ్టర్, బిఫోర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఆఫ్టర్ అని చెప్తానో దానికి ఆపోజిట్ బిఫోర్ అని పెట్టుకుంటే బిఫోర్ వస్తదంతే. డబుల్ కోలన్ ఆఫ్టర్ అని పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సరే ఇమేజ్‌ని యాడ్ చేయాలన్నా, కంటెంట్‌ని యాడ్ చేయాలన్నా సరే మనకు కంటెంట్ కోలన్ యూఆర్ఎల్. ఇమేజ్‌ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యూఆర్ఎల్‌లో పాత్ ఇస్తాం. అండ్ అదే విధంగా ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే కంటెంట్ కోలన్ ఏదైనా సరే ఒక కంటెంట్ సపోజ్ ఐఎల్‌టి అనేసి ఇస్తున్నా. ఐఎల్‌టి అనేసి నేను యాడ్ చేయాలనుకుంటున్నా. కంటెంట్ ఐఎల్‌టి ఆఫ్టర్. ఇది ఏదైనా సరే ఇమేజ్‌ని యాడ్ చేయడానికి. ఏదైనా సరే ఇమేజెస్‌ని యాడ్ చేయాలనుకుంటే కంటెంట్ యూఆర్ఎల్ యూజ్ చేస్తాం. ఏదైనా సరే కంటెంట్ ఏదైనా టెక్స్ట్‌ని అప్లై చేయాలంటే ఇలా అప్లై చేసుకోవచ్చు మీరు. సీ దిస్ అవుట్‌పుట్. ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ వస్తది. నౌ సీ దిస్ ఐఎల్‌టి అనేసి. ఐలాండర్ తర్వాత ఐఎల్‌టి వచ్చింది. ఇప్పుడు మనకు కొద్దిగా స్పేసింగ్ కావాలనుకుంటే ఇలా స్పేస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్‌సైడ్‌లో స్పేస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ అంటే ఇక్కడ ఏదైనా సరే కంటెంట్‌ని యాడ్ చేసిన వాటికి కలర్ అప్లై చేయాలంటే కలర్ కోలన్ రెడ్ అని ఇవ్వచ్చు. కలర్ ఇవ్వచ్చు. సీ దిస్ కలర్ అని ఇవ్వచ్చు. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్. సీ దిస్. ఇలా ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ఇన్‌లైన్ ఎలిమెంట్ లాగా ఉంటదన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్ తర్వాత మనకి ఏదైనా సరే ఒక కంటెంట్‌ని యాడ్ చేసామంటే ఇట్స్ ఏ ఇన్‌లైన్ ఎలిమెంట్ ఉంటది. దాన్ని వన్ బై వన్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ డిస్‌ప్లే బ్లాక్ చేయొచ్చు. డిస్‌ప్లే బ్లాక్. ఇప్పుడు డిస్‌ప్లే బ్లాక్ చేశాము అంటే మనకేమైద్దంటే నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తది. ఇట్స్ ఏ డిస్‌ప్లే బ్లాక్. సీస్. ఇప్పుడు ఇది ఎంటైర్ సెంటర్‌లోకి కావాలనుకుంటే ఈ టెక్స్ట్ సెంటర్‌లోకి కావాలంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. చూడండి. చూడండి. టెక్స్ట్ మాత్రం నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేసి సెంటర్‌లో వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మన సెంటర్‌లోకి కావాలనుకుంటే హెచ్1 సెలెక్ట్ చేస్తాం. హెచ్1కి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తాం. సీస్. ఇలా రావచ్చు. బట్ నాకు ఎలా కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ ఒకటి చూపిస్తాను చూడండి. చూడండి. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ అనేసి ఉంది ఇలాగ. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత మనకు ఇక్కడ చూడండి ఒక బార్డర్ ఉంది. ఈ బార్డర్ నేను అప్లై చేయాలనుకున్నా. ఫస్ట్ ఆ బార్డర్‌ని ఈ హెడ్డింగ్ తర్వాత నేను అప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ తీయేస్తున్నా. ఇయన్నీ తీయేస్తున్నా. సర్లే టెక్స్ట్ సెంటర్‌లోకే ఉంది లెండి.
ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నేను ఇవ్వాలంటే, కంటెంట్ ఏమి ఉండకూడదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్‌లో నాకు కావాల్సిందేంటంటే, ఓన్లీ బోర్డర్ మాత్రమే కావాలి. కంటెంట్ నాకొద్దు. కంటెంట్ ఒద్దు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎంప్టీ వాల్యూని మీరు పాస్ చేయాలి ఇక్కడ. ఎంప్టీ కంటెంట్. కంపల్సరీ ఆఫ్టర్ రాస్తే మీకు ఆఫ్టర్ గాని, బిఫోర్ గాని రాసినప్పుడు కంపల్సరీ కంటెంట్ అనే ప్రాపర్టీ ఉండాలి. ఏదైనా ఇమేజ్‌ని యాడ్ చేయాలంటే కంటెంట్ కోలన్ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే కంటెంట్ కోలన్ స్ట్రింగ్‌లో టెక్స్ట్‌ని యాడ్ చేస్తాం. అదే విధంగా ఏదైనా స్ట్రక్చర్ టైప్ ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే కంటెంట్ కోలన్ ఇలా ఎంప్టీ ఇస్తాము. అండ్ అదే విధంగా డిస్‌ప్లే బ్లాక్ ఇవ్వాలి. డిస్‌ప్లే బ్లాక్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విడ్త్ ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ అండ్ సమ్ హైట్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 5 పిక్సెల్. అండ్ దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా బోర్డర్ రేడియస్ ఇస్తాను. బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్. నోసీస్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఇది ఒక స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఎగ్జాక్ట్‌గా మన స్క్రీన్‌లో సెంటర్‌లే కావాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ ఆటో. బట్ ఈ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతది. టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ అండ్ ఆటో. నౌ సీ దిస్ లైక్ దిస్. ఇలా. ఇన్ కేస్ ఈ విడ్త్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. ఇక్కడ మనకి 200 ఇచ్చాం. 100 ఇవ్వండి. సీస్ ఇలా. ఓకే. సో, మీరు నెక్స్ట్ క్లాస్‌లో ఏదైనా సరే నేను టాస్క్ ఇచ్చాను అంటే ఈ అండర్‌లైన్స్ మీరే చేయాలి. అండర్‌లైన్స్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. దట్స్ ఈజీ. అదే విధంగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆఫ్టర్ వి యూజ్డ్ బిఫోర్. బిఫోర్ అంటే టెక్స్ట్ పైన వస్తది మనకు. ఇట్స్ ఏ బిఫోర్. టెక్స్ట్‌కి బిఫోర్, టెక్స్ట్‌కి ఆఫ్టర్. ఇలా ఆఫ్టర్, బిఫోర్. ఓకే. ఇవి సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ అండ్ టేబుల్స్. లాస్ట్ టాపిక్. సో, మనకి లిస్ట్ ఫస్ట్ చేద్దాం. మళ్ళీ తర్వాత టేబుల్ చేద్దాం. లిస్ట్ డాట్ హెచ్టీఎంఎల్. లిస్ట్ అంటే మనకు ఒక అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం అనార్డర్ లిస్ట్ తీసుకున్నాం కదా దీంట్లో. అదే అనార్డర్ లిస్ట్ తీసుకుంటాం చూడండి. అనార్డర్ లిస్ట్. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి ఏమైతే అంటే అనార్డర్ లిస్ట్‌కి బుల్లెట్స్ వస్తాయి. ఈ బుల్లెట్స్ మనకు చేంజ్ చేసుకోవాలనుకుంటే యూఎల్‌కి మనం డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్. లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అంటే సర్కిల్ వస్తది. అండ్ అదే విధంగా లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్ సింబల్స్ వస్తాయి. అండ్ అదే విధంగా లిస్ట్ స్టైల్ టైప్ నన్. నన్ అంటే మనకు ఏమేగానే ఉంటదన్నమాట. ఇట్స్ ఏ లిస్ట్ స్టైల్ టైప్ అనమాట మనకు. ఇట్స్ ఏ లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్, స్క్వేర్, నన్ అనమాట. అండ్ అదే విధంగా ఈ యువెల్‌లో ఉండే ఎల్ఐకి నేను కొన్ని బోర్డర్స్ అప్లై చేయాలనుకున్నా. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి అప్లై చేస్తున్నా. ఇక్కడ మనకు సర్కిల్ అప్లై చేద్దాం. సర్కిల్ అప్లై చేద్దాం. యువెల్‌లో ఉండే ఇలాగ లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్. ఇప్పుడు యువెల్‌లో ఉండే ఎల్ఐకి బోర్డర్ అప్లై చేస్తున్నా. నసీస్ ఇలాగ. ఇప్పుడు ఇక్కడ ఈ కేసెస్‌లో మనకి ఎల్ఐకి మాత్రం బార్డర్ అప్లై అయింది. బట్ ఈ సర్కిల్ అనేది చూడండి ఔట్ సైడ్‌లో ఉంది మనకు. ఈ బార్డర్‌కి ఔట్ సైడ్‌లో ఉంది. ఇప్పుడు మనకి ఇన్‌సైడ్‌లో కావాలనుకుంటే లిస్ట్ స్టైల్ పొజిషన్ రాసుకోవచ్చు. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అన్నమాట. ఔట్ సైడ్ అని డిఫాల్ట్‌గా ఉంటది. ఇన్‌సైడ్ రాస్తే ఇన్‌సైడ్‌లోకి వస్తది. నౌ సీ దిస్. ఇక్కడ మనకి ఏదైనా సరే లోపల మనకి ప్యాడింగ్ ఏదైనా అప్లై చేసుకుంటే టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. మనకి ఇక్కడ లిస్ట్ అనేది మనకి ఇక్కడే ఉంటదని దానికి అప్లై అవ్వట్లేదు. ఓకే. ఎల్ఐకి ప్యాడింగ్ 0 పిక్సెల్, 30 పిక్సెల్. మనం చూద్దాం ఎల్ఐకి అప్లై చేసి. ఎస్ చూడండి ఎల్ఐకి అప్లై చేస్తుంటే రైట్ అండ్ లెఫ్ట్ మనకు స్పేసింగ్ వస్తుంది మనకు. ఓకే. క్లియర్ దిస్. ఇవి దీన్ని. బట్ ఇప్పుడు మనకి స్పెషల్ ఏముంది? మనకి ఇక్కడ టైప్ అనే అట్రిబ్యూట్ రాసుకుంటే టైప్ ఈక్వల్ స్క్వేర్, టైప్ ఈక్వల్ సర్కిల్, టైప్ ఈక్వల్ నన్ అనేసి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే ఇక్కడ మనకు లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి అప్లై చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ ఇమేజ్ అనేది చాలా స్మాల్‌గా ఉండాలి. చాలా స్మాల్‌గా ఉండే ఇమేజెస్ మాత్రం అప్లై చేయగలం. బిగ్గర్‌గా ఉండే ఇమేజెస్‌ని అప్లై చేయలేం. చాలా స్మాల్ అంటే 10 పిక్సెల్ గాని లేదనుకుంటే
20 పిక్సెల్ 20 పిక్సెల్ మోర్ దాన్ దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే. సో వేర్ ఇస్ ద లిస్ట్, ఇక్కడ మనకు లిస్ట్ ఉంటుంది, టేబుల్ లిస్ట్. దీనిలో లాస్ట్ టాపిక్లో మనకి ఇమేజ్ ఉంటుంది, స్క్వేర్ ఇమేజ్ ఈ పర్పుల్. దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను, ఇన్స్పెక్ట్ అండ్ యువెల్ నాసిస్ కాపీ ఇమేజ్ యుఆర్ఎల్ని కాపీ చేశాను, ఆ యుఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తున్నా, దట్స్ ఇట్. ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్లో ఇచ్చేయండి, మనకి స్ట్రింగ్లో ఇవ్వకపోయినా నో ఇష్యూస్, స్ట్రింగ్లో ఇవ్వండి, ఇవ్వకపోయినా నో ఇష్యూస్. నాసిస్ ఇలా మనం ఆ ఐకాన్స్ అయినా మనకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఐకాన్కి ఎల్ఐకి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఈ యువెల్కి ప్యాడింగ్ ఇవ్వండి. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 10 పిక్సెల్ అని అప్లై అవ్వలేదు, 30 పిక్సెల్ ఇది. ఓకే, అప్లై అవ్వట్లేదు. ఇంతకుముందు అప్లై అయింది కానీ ఇప్పుడు అప్లై అవ్వలేదు. సరే ఉన్నీళ్ళండి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. ఓకే. సో దిస్ ద స్టైల్స్ అంటే లిస్ట్కి ఇమేజెస్ అప్లై చేయడం. ఇప్పుడు లిస్ట్ స్టైల్ టైప్కి, లిస్ట్ స్టైల్ టైప్ అయినా, లిస్ట్ స్టైల్ పొజిషన్ అయినా, లిస్ట్ స్టైల్ ఇమేజ్ అయినా మనకి షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉంది. ఇట్స్ ఏ లిస్ట్ స్టైల్ అనమాట. లిస్ట్ స్టైల్లో ఏదైనా సరే టైప్ ఇవ్వచ్చు అండ్ ఏదైనా సరే వాల్యూ ఇవ్వచ్చు అండ్ అదేవిధంగా యూఆర్ఎల్ అంటే ఇమేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే మీకు కావాల్సిన వాల్యూస్ ఇలా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇన్ని వాల్యూస్ మనకు రాసే బదులు ఓన్లీ లిస్ట్ స్టైల్ అనేసి ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ రాసుకోవచ్చు. లిస్ట్ స్టైల్ టైప్ అనేది ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఓఎల్ కూడా ఉంటుంది. ఓఎల్లో కూడా రిమైనింగ్ అన్ని సేమ్, బట్ ఇక్కడ మనకు లిస్ట్ స్టైల్ టైప్ అనేది అప్పర్ ఆల్ఫా, లోయర్ ఆల్ఫా, అప్పర్ రోమన్, లోయర్ రోమన్ ఇలా రాస్తున్నాం. ఓఎల్లో ఉండే ఎల్ఐకి లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా. అప్పర్ ఆల్ఫా అంటే అప్పర్ ఏబిసిడి అంటే క్యాప్స్ ఏబిసిడి వస్తుంది. అదేవిధంగా లోయర్ ఆల్ఫా, లోయర్ ఆల్ఫా, లోయర్ ఆల్ఫా అంటే స్మాల్ ఏబిసిడి. అండ్ అదేవిధంగా అప్పర్ రోమన్, అప్పర్ రోమన్ ఇలాగా అప్పర్ రోమన్. అండ్ అదేవిధంగా లోయర్ రోమన్, అప్పర్ రోమన్ అండ్ లోయర్ రోమన్, ఇలా ఏదైనా సరే మనం రాసుకోవచ్చు. ఓకే. సో ఇవి లిస్ట్ గురించి అనమాట. ఈ ఐకాన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఐకాన్స్ అయినా, లిస్ట్ స్టైల్ టైప్, ఇన్సైడ్ అయినా ఏదైనా సరే వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇది లిస్ట్ గురించి. నెక్స్ట్ టేబుల్ డిజైన్, లాస్ట్ టాపిక్. ఫస్ట్ మనము హెచ్టిఎంఎల్లో మనం టేబుల్ డిజైన్ చేసాం. హెచ్టిఎంఎల్ టేబుల్ డిజైన్, ఆ టేబుల్నే కాపీ చేసుకొని దానికి సిఎస్ఎస్ ఎలా అప్లై చేస్తామని చూద్దాం. సో టేబుల్ స్పాన్ తీసుకుందాం. మనకి ఇదే కాపీ పేస్ట్ చేస్తాను, మొత్తం కాపీ పేస్ట్ చేస్తా. దీనికి మనం సిఎస్ఎస్ అప్లై చేద్దాం. టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఇక్కడ మనకి అవుట్పుట్లో అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు చుట్టూ బార్డర్ వచ్చింది, అన్నీ వచ్చింది, అన్నీ నేను తీయేస్తాను. ఇక్కడ ఇవన్నీ తీయేస్తున్నా. ఫస్ట్ టేబుల్కి స్టైల్, టేబుల్కి విడ్త్ అప్లై చేస్తున్నా. టేబుల్కి విడ్త్ ఒక 70% అప్లై చేస్తున్నా. ఇప్పుడు టేబుల్ ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ లెక్ కావాలనుకుంటే, టేబుల్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ కావాలనుకుంటే ఇక్కడ సెంటర్ ట్యాగ్ రాశాం కదా, సెంటర్ ట్యాగ్ తీయేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు టేబుల్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ కావాలనుకుంటే, టేబుల్ అనేది ఒక స్ట్రక్చర్ మన సెంటర్ లెక్ కావాలనుకుంటే ఇట్స్ ఏ మార్జిన్ ఆటో రాసుకోవచ్చు. బట్ ఆటో అనేది రైట్ అండ్ లెఫ్ట్ మాత్రమే అప్లై అవుతుంది. అందుకోసం మార్జిన్ 0 స్పేస్ ఆటో అనేసి అప్లై చేస్తాం. ఇప్పుడు ఇలా రాసిన మనకు స్ట్రక్చర్ సెంటర్లో వస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు టేబుల్కి కానీ టీహెచ్కి కానీ టీడీకి కానీ మనం అన్నిటికీ మనం బార్డర్ అప్లై చేయాలనుకున్నాం. టేబుల్కి చుట్టూ బార్డర్, టీహెచ్కి చుట్టూ బార్డర్, టీడీకి చుట్టూ బార్డర్. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి అప్లై చేయాలనుకున్నాం. అప్పుడు డబుల్ బార్డర్ వస్తుంది మనకు.
ఎందుకంటే టీహెచ్ అనేది ఇది టీహెచ్, ఇది టీహెచ్. అన్నిటికి బార్డర్ వచ్చింది. దీనికొచ్చింది, 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 దీనికొచ్చింది. అదేవిధంగా టీడీకి కూడా ఇచ్చాను. దీనికొచ్చింది, దీనికొచ్చింది, దీనికొచ్చింది. అన్నిటికి టీడీకి కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు డబుల్ బార్డర్ ఉంది. డబుల్ బార్డర్ ఉంది. బట్ ఈ బార్డర్ అనేది కొలాప్స్ అవ్వాలి. సింగిల్ బార్డర్‌గా అయిపోవాలి. అలాంటి కేస్‌లో మనం ఏం చేయాలంటే టేబుల్‌కి మనం బార్డర్ కొలాప్స్, కొలాప్స్ అనేసి ఇస్తే బార్డర్ అనేది ఒక సింగిల్ బార్డర్ అయిపోద్ది మనకు. అండ్ అదే విధంగా ఇక్కడ టీ హెడ్ అనమాట. ఇదంతా టీ హెడ్. టీ హెడ్‌కి సెపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా నేను. టేబుల్‌లో ఉండే టీ హెడ్‌కి, టేబుల్‌లో ఉండే టీ హెడ్‌కి సెపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ బ్లూ అనేసి ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ బ్లూ. టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇట్స్ ఏ కలర్ వైట్ ఇస్తాను. ఇలా. నెక్స్ట్ అదే విధంగా ఫాంట్ ఫ్యామిలీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు వీటికి. ఇట్స్ ఏ ఫాంట్ ఫ్యామిలీ మొత్తం కాకుండా ఓన్లీ ఈ హెడ్డింగ్స్‌కే ఫాంట్ ఫ్యామిలీ వాడతానా? అంటే నాకు నచ్చింది నేను ఇస్తాను. మీకు నచ్చింది మీరు ఏదైనా సరే అప్లై చేయండి. ఇలాగ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టీ హెడ్‌లో రోస్ చూస్తే కొద్దిగా క్లమ్జీగా అనిపిస్తున్నాయి. నేను టీ హెడ్‌లో ఉండే రోస్ కొద్దిగా హైట్ ఇవ్వాలనుకున్నా. టేబుల్‌లో ఉండే టీ హెడ్‌లో ఉండే టీఆర్ ఇట్స్ ఏ టీఆర్. టేబుల్‌లోకి హైట్ అప్లై చేయాలనుకున్నా. హైట్ ఒక 40 పిక్సెల్ ఇస్తాను. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ మనకి టీ బాడీకి మనకు ఏదైనా సరే కలర్ అప్లై చేయాలనుకున్నా. టేబుల్‌లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్‌కి సారీ టీ బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అప్లై చేశాను. యెల్లో. ఇప్పుడు నేను టీ బాడీలో ఉండే టీఆర్‌ని హోవర్ చేస్తే, టీ బాడీలో ఉండే టీఆర్‌ని హోవర్ చేస్తే నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకి హోవర్ ఎఫెక్ట్ మనం దేన్ని రాయాలంటే టీ బాడీలో టీఆర్‌కి రాయాలి. టేబుల్‌లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్‌ని హోవర్ చేస్తే ఓన్లీ టీఆర్‌నే అంటే టీ బాడీలో టీఆర్‌నే హోవర్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి హాట్ పింక్ అవ్వాలనుకుంటున్నా. నౌ సీ దిస్ చూడండి. ఇలా టీ బాడీలో బట్ టీడీలో అంటే టీ హెడ్‌లో ఉండే చూడండి వీటికి అప్లై అయ్యలేదు. ఓన్లీ టీ బాడీలో ఉండే టీఆర్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. ఇలా. ఓకే. క్లియరా? ఇలా మనకు టేబుల్‌కి స్టైల్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఈ కాలమ్స్‌కి ఏదైనా సరే మన స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే మన చాయిస్ అనమాట. ఇంకా ఎక్స్‌ట్రా మీరు నేర్చుకోవాలనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్నాయి స్టైల్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. సీఎస్ఎస్‌లో టేబుల్స్‌కెళ్తే టేబుల్‌లో డిఫరెంట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చుట్టూ డబుల్ లైన్స్ ఉంది. అండ్ ఇట్లా విడ్త్ కూడా మీరు పెంచుకోవచ్చు. ఇట్లా టేబుల్ విడ్త్ పెంచుకోవచ్చు. అండ్ సింగిల్ కాలమ్ కొలాప్స్ చేసుకోవచ్చు. సీరీస్ ఇవన్నీ మీరు వన్ బై వన్ ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. వీటి హైట్ పెంచుకోవచ్చు. హైట్ ఇవ్వచ్చు టీహెచ్‌కి. అండ్ ఇవన్నీ చూడండి. టెక్స్ట్ అలైన్‌మెంట్ అండ్ విధంగా టేబుల్ స్టైల్స్ మనకి ఇంకా ఏదైనా ప్యాడింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా రెస్పాన్సివ్ అనమాట. రెస్పాన్సివ్ అప్లై చేసినప్పుడు ఓవర్‌ఫ్లో ఆటో అనేసి ఇస్తాం. ఓవర్‌ఫ్లో ఎక్స్ ఆటో. అంటే ఎందుకంటే మనకు స్క్రీన్‌లో మనకి ఈ టేబుల్ మనకు చూడండి. ఇలా చేసినప్పుడు మనకు చూడండి రెస్పాన్సివ్ పోతుంది. రెస్పాన్సివ్ పోతది. ఇట్లా బార్ రాకూడదు మనకెప్పుడు. ఇలా రెస్పాన్సివ్ పోతుందంటే మనం ఏం చేయాలంటే ఈ టేబుల్‌కి సెపరేట్ ఒక డివ్ తీసుకుంటున్నా. సెపరేట్ ఒక డివ్ ఎక్స్‌ట్రా పేరెంట్ డివ్ తీసుకుంటున్నా. ఈ పేరెంట్ డివ్‌కి ఇన్‌లైన్ రాస్తున్నా. బట్ మీరు ఇన్‌లైన్ రాయొద్దండి ఎప్పుడు. ఇన్‌లైన్ అలవాటు చేసుకోవద్దండి. నేను జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోలేక అలా రాస్తున్నా. ఓవర్‌ఫ్లో ఎక్స్ ఆటో. ఓన్లీ ఎక్స్ యాక్సిస్‌లోనే మనకు వెళ్ళాలి. ఇప్పుడు మనకి చూడండి. ఈ టేబుల్‌కొచ్చింది మనకు. టేబుల్‌కొచ్చింది. బట్ ఈడ బాడీకి రాలేదు మనకు. మీరు ఈ రెండిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తది. ఇక్కడ మనకొచ్చింది టేబుల్‌కొచ్చింది ఇగ. ఇప్పుడు చూడండి మనకు పేజ్ మొత్తం జరగట్లేదు. చూడండి స్టూడెంట్ ఇన్ఫో అలాగే ఉంది. టేబుల్ మాత్రమే స్లైడ్ అవుతోంది. బట్ మొత్తం స్లైడ్ అవ్వట్లేదు. ఇట్లా మనకు ఓవర్‌ఫ్లో ఆటో అనమాట. ఇవన్నీ నీట్‌గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తదనమాట మీకు. ఓకే. దాని గురించి అయితే మిస్ అవ్వద్దు. ప్రతీదీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను చెప్పినా చెప్పకపోయినా రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ మీరు బాగా నేర్చుకోవాలి. లిస్ట్‌లో ఇంకా నేనేమైనా చెప్పనోటివి ఏమైనా ఉంటే ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ లింక్స్‌కి ఏదైనా సరే నేను స్టైల్స్ అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి. అండర్‌లైన్స్ గాని ఏదైనా సరే మనకు అప్లై చేయాలంటే ఇవన్నీ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఐకాన్స్, ఫాంట్, టెక్స్ట్, అవుట్‌లైన్, బాక్స్, హైట్, విడ్త్, ప్యాడింగ్ ఇవన్నీ నేను ఏమైనా చెప్పకుండా ఉంటే ఈ టాపిక్స్‌లో ఏమైనా చెప్పకుండా ఉంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రండి.
విడ్త్, మ్యాక్స్ విడ్త్. ఓకే. సారీ. మ్యాక్స్ విడ్త్ చెప్పానా మీకు? విడ్త్, మ్యాక్స్ విడ్త్ చెప్పానా? విడ్త్, మ్యాక్స్ విడ్త్ చెప్పానా? చెప్పారు సార్. ఓకే. ఎప్పుడు చెప్పాను? విడ్త్, మ్యాక్స్ విడ్త్. సో, ఇప్పటి వరకు మనకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక నుంచి మనకు టాస్క్‌లు స్టార్ట్ అవుతాయి. రియల్ టైమ్ టాస్క్‌లు ఎలా ఉంటది ఏంటి అనేసి. సో, మీకు ఇక్కడి నుంచి సీఎస్ఎస్ హోమ్ నుంచి నేను ఇక్కడ ఏమైనా మిస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకున్నాండి మ్యాథ్స్ ఇక్కడి వరకి. నెక్స్ట్ పొజిషన్స్, జెడ్ ఇండెక్స్ నేను చెప్తాను. ఓవర్‌ఫ్లో మీకు చెప్పాను. అండ్ ఇన్‌లైన్ బ్లాక్స్ మీకు చెప్పాను. అండ్ అలైన్‌మెంట్స్ మీకు చెప్పాను. నెక్స్ట్ సుడో క్లాసెస్ చెప్పాను. సుడో ఎలిమెంట్స్ చెప్పాను. ఒపాసిటీ చెప్పాను. ఒపాసిటీ అనేది ఏందంటే ఇట్స్ ఎ కోలన్ ఓవర్ అంటే ఇక్కడ ఒపాసిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. మీకు ఎలాగైతే ఆల్ఫా వాల్యూ చెప్పానో ఇది ఒపాసిటీ వాల్యూ అనమాట. ఒపాసిటీ వచ్చేసి మనకు 0.5 అనేసి డిఫాల్ట్‌గా ఉంది. ఎప్పుడైతే ఇమేజ్‌ని హోవర్ చేస్తానో అప్పుడు నాకు 1 అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఐఎంజీ కోలన్ హోవర్. హోవర్ చేయంగానే ఒపాసిటీ వచ్చేసి 1 అవ్వాలి అనుకుంటాను. ఇట్స్ ఎ 1. దట్ ఈస్ హోవర్ చేయంగానే 1 అయిపోతుంది. చూడండి ఇట్లాగా ప్యూర్ కలర్ వస్తది. ఇట్లా ఒపాసిటీ ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఏదైతే చెప్పానో అవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దు. అండ్ అదే విధంగా మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చే టైంకి అట్రిబ్యూట్ సెలెక్టర్ గురించి ఫార్మ్స్ డిజైన్ అనమాట ఇది. ఇలా నీట్‌గా ఉండే ఫార్మ్‌ని మీరు డిజైన్ చేసుకొని రావాలి. ఇక్కడే ఉంటది మీకు ఎగ్జాంపుల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎలా డిజైన్ చేయాలి? ఏంటి? ఏమేమి ఇవ్వాలి ఇక్కడ? ప్యాడింగ్ చూడండి. ప్యాడింగ్, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఈ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ ఏందనేసి మీకు తర్వాత క్లాస్‌లో మీకు చెప్తాను. ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఇవన్నీ అయితే ఒకసారి చూసుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని రండి. ఈ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఫార్మ్ డిజైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఇంపార్టెంట్ చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా చెప్పి ఉంటే ఒకసారి చూడండి. వెరిఫై చేయండి. బట్ రిమైనింగ్ అన్నీ వచ్చేసి ఇంకా కమింగ్‌లో మనకొచ్చేటియి కాలమ్స్ టాపిక్‌లో ఈక్వల్, అన్‌ఈక్వల్‌గా ఎలా డివైడ్ చేస్తాం. యూజింగ్ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనమాట. నావ్బార్ డిజైన్ ఎలా చేస్తాము. నెక్స్ట్ అదే విధంగా పొజిషన్స్ అనమాట. అండ్ డ్రాప్ డౌన్. నావ్బార్ విత్ డ్రాప్ డౌన్, ఫ్లోట్ అండ్ క్లియర్, గ్రేడియంట్స్, 2D, 3D ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, మీడియా క్వెరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకి నెక్స్ట్ క్లాస్‌లో టాస్క్ చెప్తాను. టాస్క్ చెప్పి మీకు టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ అనేది మీరు ఫిల్ చేసుకొని రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ 4 క్లాసెస్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఈ టాస్క్‌కి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే టాస్క్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ 4 క్లాసెస్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థాంక్ యూ.